నిన్న శుక్రవారం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్, మార్వెల్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మన ఇండియాలో 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 21 కోట్లు ఉన్నాయి. అంటే 21 కోట్లు అంటే మొన్న మనకు ప్రభాస్ కల్కి సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ అంతా 21 కోట్లు, అండ్ హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా మొదటి రోజు 20 కోట్లు వచ్చాయి. సో ఈక్వల్గా ఉంది ఒక హాలీవుడ్ సినిమా, మన తెలుగు సినిమా పాన్ ఇండియా కల్కిని కానీ హిందీ సినిమా ఫైటర్కి వచ్చిన నెట్ కలెక్షన్స్తో ఈక్వల్గా ఉండడం అద్భుతం అని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా అమెరికాలో అండ్ మిగతా దేశాల్లో కలిపి ప్రీమియర్స్ కూడా 1-2 రోజులు ముందే పడ్డాయి జపాన్ లాంటి దేశాల్లో. సో అన్నీ కలిపి చూస్తే $100 మిలియన్ గ్రాస్ అయితే కలెక్ట్ అయింది. $100 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 800 కోట్లు మొదటి రోజే వచ్చాయి, అంటే ప్రీమియర్స్ని కలుపుకొని. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్ అంటే 1600 కోట్లు. సినిమాకు వచ్చిన రివ్యూస్ టాక్ను బట్టి చూస్తే ఈ శనివారంతో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ లేదా మ్యాక్సిమం రేపు ఆదివారంతో వచ్చే కలెక్షన్స్తో సినిమా ఖచ్చితంగా 200 మిలియన్ మార్క్ అయితే దాటుతుంది. ఇక నాకు తెలిసి ఈ సినిమా ఈజీగా $500 మిలియన్ అంటే $500 మిలియన్ అయితే ఈజీ కనపడుతుంది నాకు. ఇంకా అంతకు మించి ఎక్కువ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అది మన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఇండియాలో 26 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా $100 మిలియన్ అంటే 800 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చేసి 1600 కోట్లు. ఓకే, బాయ్.